హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ టాపిక్లో ఒక క్వశ్చన్ చూస్తాం. వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ది వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ p ప్లస్ a బై v స్క్వేర్ ఇంటూ v మైనస్ b ఈజ్ ఈక్వల్ టు RT. ఇది ఒక జనరల్ ఏదో ఒక ఈక్వేషన్. ఇక్కడ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఎత్తుకున్నారు. అలా ఏ ఈక్వేషన్ అయినా ఎత్తుకొని దాని యొక్క ఆ ఈక్వేషన్లో ఒక రెండు వేరియబుల్స్ లైక్ ఏ అండ్ బి ఒక డైమెన్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ పి అనేది ప్రెషర్ అని తెలుసు, వి అనేది వాల్యూమ్ అని తెలుసు. సో వాటి డైమెన్షన్స్ ఆల్రెడీ తెలుసు. ఇక్కడ తెలియని డైమెన్షన్స్ ఏంటంటే ఏ అండ్ బి. సో ఆ రెండు ఒక డైమెన్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు. We know that physical quantities undergoing additions and subtraction should be of the same dimension. సో ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే విచ్ క్యాన్ బి మెజర్డ్ అన్నట్టు, ఒక ప్రెషర్, ఒక వాల్యూమ్, అలాంటి విషయాలు. సో ఇక్కడ రెండు ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చి ఇట్ ఈస్ అండర్ గోయింగ్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అనేటప్పుడు వాటి యొక్క డైమెన్షన్స్ అన్లెస్ అంటిల్ ఈక్వల్గా ఉంటేనే కానీ అవి యాడ్ చేయలేరు, సబ్ట్రాక్ట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 meters ప్లస్ 10 meters అలానే కదా మనం అడిషన్ సబ్ట్రాక్షన్ అని ఎత్తేటప్పుడు 5 meters ప్లస్ 10 degrees సెంటిగ్రేడ్ అలా వేయలేము కదా. ఆ రెండింటి డైమెన్షన్స్ ఈక్వల్గా ఉంటేనే మనం యాడ్ చేయగలం అండ్ సబ్ట్రాక్ట్ చేయగలం. సో ఇక్కడ వచ్చి పి ఒక డైమెన్షన్, ఏ బై వి స్క్వేర్ ఒక డైమెన్షన్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, అదే ఇక్కడ రాసాను. సో a by v square and p will have the same dimension. కరెక్టా? అదేలాగా v and b ఒక డైమెన్షన్ కూడా సేమ్గా ఉండాలి. v and b will have the same dimension. ఓకే, సో అప్పుడు డైమెన్షన్స్ అని ఎత్తుకుంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్లోనే రిప్రజెంట్ చేయాలి. సో డైమెన్షన్స్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ a by v స్క్వేర్. మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు అది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ధారాళంగా చేయొచ్చు. సో డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్, అటు పక్కకు వెళ్తే డైమెన్షన్ ఆఫ్ పి ఇంటూ వి స్క్వేర్. పి అంటే దాని యొక్క డైమెన్షన్ వచ్చి ఎంఎల్ టీ పవర్ -2 బై ఎల్ స్క్వేర్. సో కొన్ని డైమెన్షన్స్ అన్న మనం డెఫినెట్గా బై హార్ట్ చేసి పెట్టుకోవాలి ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ టాపిక్లో. దాంట్లో ప్రెషర్ ఒక డైమెన్షన్, ఇది వాల్యూమ్ ఒక డైమెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎల్ క్యూబ్. ఓకే, సో ఎల్ క్యూబ్ రాస్తాను ఇక్కడ, వి స్క్వేర్ ప్లేస్లో ఎల్ క్యూబ్ ద హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఎల్ అనే 3 డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎల్ పవర్ 1, ఇక్కడ ఎల్ పవర్ 6. సో న్యూమరేటర్లో ఎల్ పవర్ 7 వస్తుంది, డినామినేటర్లో ఎల్ పవర్ 2 వస్తుంది. కాబట్టి 7 - 2 వచ్చి ఎల్ పవర్ 5. ఓకే, మిగతా ఎం అలానే రాయాలి, టీ పవర్ -2 అలానే రాయాలి. ఇప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం ఎల్ పవర్ 5 అండ్ టీ పవర్ -2. అదేలాగా వి అండ్ బి విల్ హ్యావ్ ద సేమ్ డైమెన్షన్. సో సిమిలర్లీ డైమెన్షన్స్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ బి. అదే మళ్ళీ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వైస్ వర్సా రాసేటప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ వి. సో డైమెన్షన్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు వి ఒక డైమెన్షన్స్ ఇక్కడ కూడా మనం ఏం చూసాము, ఎల్ క్యూబే కదా, అదే రాశాను ఎల్ క్యూబ్. మిగతా ఎంటీకి పవర్ 0 వేసాను అంతే. సో మన రెండిటి డైమెన్షన్స్ కనబెట్టేసాం. సో ఇక్కడ బేసిక్లీ ఏంటంటే ఏ డైమెన్షన్స్ ఈక్వేట్ చేయాలి అని తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం ఏది కనబెట్టాలి, ఏ కనబెట్టాలి, బి కనబెట్టాలి. సో ఈ డేటాని దేంతో ఈక్వేట్ చేయాలి, ఈ డైమెన్షన్స్ కనబెట్టాలంటే దేంతో ఈక్వేట్ చేయాలి అని తెలిసి ఉండాలి. ఓన్లీ ప్లస్ అడిషన్ సబ్ట్రాక్షన్ చేసే ఫిజికల్ క్వాంటిటీస్తో మనం కంపేర్ చేయొచ్చు. ఇంకొకటి స్టాండర్డ్గా ఉండే క్వాంటిటీస్ ఒక డైమెన్షన్ మనం ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఈ రెండు డేటా తెలిసిందంటే మనం ఇలాంటి సమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు.